సో ఈ విద్యా కమిషన్ వేసినప్పుడు కూడా అందరూ హర్షించారు. ఇది మంచి పరిణామం అని చెప్పారు. అండ్ విద్యా కమిషన్‌లో కూడా చాలా రోజులుగా పనిచేసిన నిష్ణాతులను సబ్ కమిటీస్ వేసిండ్రు. అదేవిధంగా ఆకునూరి మురళి గారి చైర్మన్‌షిప్‌లో పీహెచ్‌డీ స్కాలర్ ఆర్ట్స్ కాలేజు, ఇంకొక అమ్మాయి బీటెక్ చేసిన ఇంకో మెంబరు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, ఈ నలుగురు మెంబర్స్. కానీ ఈ నలుగురికి చాలా సహకరించింది తెలంగాణలో ఒక సమాజం, జ్ఞాన సమాజం అనొచ్చు. వాళ్ళందరూ కూడా చాలా ఆప్టిమిస్టిక్గా, ఎక్కడ చాలాసార్లు ఏమనుకుంటారంటే నిరాశగా ఉంటారు కమిషన్ వేస్తే. చాలాసార్లు ఏదో అవుతుంది అని చెప్పి అసలు మీరు కమిషన్ ఆఫీస్కు పోతే వందల మంది రావడం, పోవడం, కలవడం, పిటిషన్స్ ఇవ్వడం, ఇది కూడా చేర్చండి సార్, ఇది కూడా డిస్కస్ చేయండి సార్, ఫోన్లలో మాట్లాడడం, ఇది ఒక ప్రక్రియ. సో దీని అంతటిని చూస్తే ప్రధానంగా కమిషన్ భావించింది ఏంటంటే పిల్లల కేంద్రంగా మనము పనిచేయాలి. కమిషన్ రిపోర్టు పెద్దల విషయాలు చాలా, అడ్మినిస్ట్రేషన్ చాలా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా నేను పాఠశాల విద్య వరకే ఈరోజు పరిమితం అవుతాను. ఎందుకంటే నాకు హయ్యర్ ఎడ్యుకేషన్ నేను అంత ఎక్స్పర్ట్ కాను అందులో. సో ఈ పాఠశాల విద్యలో దాదాపుగా ఒక 62 లక్షల నుంచి 70 లక్షల మంది పిల్లలు, 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉన్నారు తెలంగాణలో. సో వీళ్ళ గురించి ఆలోచించాలి మనం. వీళ్ళ విద్య ఫ్యూచర్ ఎట్లా, వీళ్ళకి ఎటువంటి విద్యను అందించాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి,